నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈరోజు వీడియోలో మార్చిన కారం పొడి చేయడం చూపిస్తున్నాను. ఇది పాతకాలం పద్ధతిలో చేసుకున్న కారం పొడి అండి. ఆ వేడి వేడి అన్నం, వేడి వేడి ఇడ్లీకి కొంచెం నెయ్యి వేసి కారం పొడి వేసి తింటే అయితే సూపర్ ఉంటుంది. ముందుగా ఒక గిన్నె పెట్టి ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగినాక దీంట్లోకి 1 స్పూను గుండు మినపప్పును వేసుకోవాలి. మిరపకాయలను సుంచి ఆ గింజలు వేరు చేసి ఆ గింజలు కూడా ఈ పప్పులతో పాటు వేసేయాలి. దీంట్లోకి ఒక 10 గల్ల మిరియాలు వేస్తున్నా నేను. ఘాటు వద్దనుకునే వాళ్ళు వేయకుండా బాగుంటుంది కారం పొడి. కావాలనుకుంటే కొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు. దీంట్లోకి 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు కూడా వేసి పప్పులతో పాటు వేయించి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిరపకాయలు చుంచేటప్పుడు 2 ముక్కలు చేస్తే దాంట్లో గింజలు వెళ్తుంటాయి. అవే గింజలు వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసి కరివేపాకును కడిగి ఆరబెట్టి వాటర్ లేకుండా తుడిచి ఇవి నూనెలో వేసేయాలి. ఇవి కొద్దిగా వేగినాక చుంచి పెట్టుకున్న మిర్చికి కూడా ఇందులో వేసేసుకోవాలి. గింజలతో పాటు వేస్తే గింజలు మాడితే మిరపకాయలు మాడవు. ఇట్లా వేరు చేసేస్తే తొందరగా వేగిపోతాయి. ఇట్లా వేగినాక దీంట్లోకి కొంచెం చింతపండు కూడా వేసి స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇవి కడాయిలనే చల్లగా అయిందాక ఉంచితే కొంచెం గట్టిగా అయిపోతాయి. మనకి ఇట్లా పట్టుకుంటే సునిగేటట్టు. వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, మిక్సీ గిన్నెలో వేసి ఫస్ట్ అవి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఈ చల్లగా అయిన మిర్చి కూడా ఇందులో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు వేసి దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీంట్లోకి ఒక 2-3 స్పూన్ల వరకు సాల్ట్ పడుతుంది. తిప్పేసి మధ్యలో కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఎల్లిపాయలు గడ్డ కట్టకుంటూ ఉంటుంది. ఇట్లా తిప్పినాక లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. ఈ నెయ్యి వేసి మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. మక్కిన కొద్దీ కారం పొడి చాలా బాగుంటుంది. ఇది ప్లాస్టిక్ డబ్బా, స్టీల్ డబ్బాలా కాకుండా సీసం డబ్బాలు ఉంటాయి కదా, సీసం గ్లాసు అట్లాంటివి అందులోకి ఎత్తి పెట్టుకోవాలి. వేడివేడి అన్నం, వేడివేడి ఇడ్లీకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. కారం పొడి నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.